ఎవరికైనా వీడియో క్లారిటీ లేకపోతే మీరు నా లింక్ ఓపెన్ చేసి యూట్యూబ్లో వీడియో చూసేటప్పుడు పైన సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత క్వాలిటీ దాని మీద క్లిక్ చేయండి. తర్వాత అడ్వాన్స్ క్లిక్ చేయండి. దాని తర్వాత 1080p కానీ 720p కానీ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు వీడియో క్లారిటీగా మీకు కనబడుతుంది. నమస్తే అండి, మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఇంతకుముందు మనము సెట్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ గురించి మనం నేర్చుకున్నాం. ఇంట్రొడక్షన్ టు నెంబర్ సిస్టంలో కాంప్లెక్స్ నెంబర్స్, రియల్ నెంబర్స్, రేషన్లు, ఇర్రేషన్లు, తర్వాత వచ్చి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ అవన్నీ నేర్చుకోవడం జరిగింది. తర్వాత ఇంతకుముందు ఇంకొక వీడియోలో మనం ఏం చేసాము, ఫ్యాక్టర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనము యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం గురించి నేర్చుకుంటున్నాం. యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం. ఇప్పుడు స్టూడెంట్ దయచేసి మనము 10th క్లాస్ యావరేజ్ స్టూడెంట్ కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం కాబట్టి ఎవరైనా నోట్స్ రాసుకోండి. ఎందుకంటే మంచి మంచి ఎగ్జాంపుల్స్ మ్యాటర్ మీకు ఒకసారి దొరకపోవచ్చు మెటీరియల్. కాబట్టి నేను చెప్పేటువంటిది మీరు నోట్స్ లాగా రాసుకోండి, ఫాలో కండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం. ఫస్ట్ మనము ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు చూడండి, 5ని 2తో డివైడ్ చేస్తున్నాం. మీకు అందరి డివిజన్స్ తెలుసు కాబట్టి 2 2s are 4. 5లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 1 వచ్చింది. 1 is the రిమైండర్, అంతేనా? సో ఇది రిమైండర్ అంటాం, అవునా? మీకు తెలుసు కదండి, దిస్ ఈజ్ రిమైండర్. ఇది కోషంట్, రిమైండర్, కోషంట్. ఇది డివిడెండ్, ఇది డివైజర్. ఇది డివైజర్, డివిడెండ్, కోషంట్, రిమైండర్. ఇప్పుడు చూడండి, మనం డివైడ్ చేసాం. ఎంత వచ్చింది? రిమైండర్ 1 వచ్చింది. 1కి ఏంది, మనము ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఇది రిమైండర్, ఇది డివైజర్. సో రిమైండర్ వచ్చి డివైజర్ కంటే ఇది ఎలా ఉందండి? చిన్నది. చిన్నది ఉంది కాబట్టి డివిజన్ చేయలేము. ఇంకా చిన్నప్పుడు ఏం చేస్తాం? ఇంకా స్టాప్ చేస్తాం, వాడికి ఎండ్ అయిపోయింది డివిజన్. సో ఈ రిమైండర్ అనేది డివైజర్ కంటే తక్కువ ఉంది. సో 1 ఈజ్ లెస్ దాన్ 2. ఈ రిమైండర్ 1 అనేది డివైజర్ 2 కంటే చిన్నదిగా ఉంది, స్మాలర్. అంతే అండి. అదేవిధంగా ఇప్పుడు చూడండి, 9ని 3తో డివైడ్ చేసాం. మనకంతా తెలిసిందే, డివిజన్స్ మీకు అంతా వచ్చు. 3 3s are 9. సో 9లో 9 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 0 వచ్చింది. సో ఇది రిమైండర్, ఇదేమవుతుంది? డివైజర్. రిమైండర్, డివైజర్. ఇది మీకు తెలుసు, కోషంట్. ఇది డివిడెండ్. ఇప్పుడు చూడండి, 3తో డివైడ్ చేసాం, రిమైండర్ ఏమొచ్చింది? 0 వచ్చింది. మరి ఈ 0 ఎలా ఉందండి? 3 కంటే చిన్నది. చిన్నది అంటే స్మాలర్, చిన్నది, అవునా? సో 0 ఈజ్ లెస్ దాన్ 3. అదే రాసింది ఇక్కడ. 0 అంటే రిమైండర్ ఈజ్ లెస్ దాన్ 3. సో అదేవిధంగా ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాం చూడండి. ఈ 2 ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా మనము ఇది ఇంకోటి రాయడం జరిగింది. ఎట్లా రాసాము? సో ఏ అనేటువంటి ఒక పాజిటివ్ ఇంటిజర్ తీసుకున్నాం. ఏని ఏం చేసాము? బితో డివైడ్ చేసాము. ఏ అనేటువంటి పాజిటివ్ ఇంటిజర్ని బి అనేటువంటి పాజిటివ్ ఇంటిజర్తో డివైడ్ చేసాం. చేస్తే ఏమొచ్చింది? ఎంతో కొంతలో అది డివిజన్ చేసేటప్పుడు మనం ఇక్కడ 3 2 ఎలా అయితే రాసామో ఏదో ఒక నెంబర్తో మనం డివైడ్ చేస్తున్నాం. ఆ నెంబర్ని ఏమనుకుంటున్నాం? క్యూ అనుకుంటాం. క్యూ అనుకుంటే ఇక్కడ ఎంతో కొంత వస్తుంది, ఇక్కడ ఎంతో కొంత వస్తుంది. దాంట్లో దాన్ని తీసేస్తున్నాం, సపరేట్ చేస్తే ఇక్కడ ఎంతో కొంత నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే మనము సపోజ్ ఇక్కడ కోషంట్ ఎంత 2 అని పెట్టాము, ఇక్కడ కోషంట్ ఎంత 3 అని పెట్టాము. అదేవిధంగా కోషంట్ తెలియదు కాబట్టి ఏదో క్యూ రాసాం. క్యూ మీన్స్ కోషంట్ అనుకోండి. సో ఏ అనే నెంబర్ని బితో డివైడ్ చేస్తే ఎంతో కొంత కోషంట్ వస్తుంది, అది క్యూ అనుకున్నాం. సో ఇక్కడ ఏదో ఒక నెంబర్ వస్తుంది, దాంట్లోంచి దాన్ని తీసేస్తున్నాం, సపరేట్ చేస్తే ఇక్కడ ఎంతో కొంత నెంబర్ వస్తుంది. దానికి ఏం పేరు పెట్టాం? ఆర్ అని పేరు పెట్టాం. ఆర్ జనరల్గా ఏం చేస్తామంటే ఆర్ అంటే రిమైండర్ అంటాం. సో ఇక్కడ 0 ఎట్లనో, ఇక్కడ 0 ఎట్లనో, ఇక్కడ 1 ఎట్లనో, ఆర్ అనేది ఇక్కడ రిమైండర్. ఇప్పుడు ఇదే ఫామ్లో మనం ఇక్కడ యూస్ చేసినట్టయితే ఈ ఆర్ ఎలా ఉంటుందండి? ఈ ఆర్ అనేది బి కంటే చిన్నది, అవునండి. ఇప్పుడు ఎట్లయితే 1 less than 2, 0 less than 3 ఎలా అయితే చెప్పినామో ఆర్ లెస్ దాన్ బి. ఆర్ ఏంది? రిమైండరు. రిమైండర్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది? డివైజర్ కంటే చిన్నదిగా ఉంటుంది. ఆర్ ఇస్ లెస్ దాన్ బి. సో రిమైండర్ లెస్ దాన్ డివైజర్. దీన్ని ఏమంటామంటే
యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం అంటాం. అది మనకు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది చెప్పినాను, దీని తర్వాత స్టేట్మెంట్ చూడండి ఎలా ఉంటుందో. ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఏ అనేటువంటి పాజిటివ్ ఇంటిజర్ తీసుకున్నాం, కెన్ బి డివైడెడ్ బై అనదర్ పాజిటివ్ ఇంటిజర్ బి. ఏ కెన్ బి డివైడెడ్ బై అనదర్ పాజిటివ్ ఇంటిజర్ బి. ఏను బితో డివైడ్ చేస్తే ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ లీవ్స్ ఏ రిమైండర్ ఆర్. మనం డివైడ్ చేసిన తర్వాత సపోజ్ మనకు ఆర్ అంటే రిమైండర్ కనుక వచ్చినట్టయితే దట్ ఈస్ అది ఎలా ఉంటుందంటే స్మాలర్ దాన్ బి. ఆర్ ఎలా ఉంటుందంటే బి కంటే చిన్నది, స్మాలర్ దాన్. సో ఆర్ is స్మాలర్ దాన్ బి. సో సింపుల్గా చెప్తే ఒక నెంబర్ని, ఒక పాజిటివ్ ఇంటిజర్ని ఇంకొక పాజిటివ్ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏమైతే వస్తుందో ఆ రిమైండర్ ఎలా ఉంటుందంటే డివైజర్ కంటే చిన్నదిగా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం. ఓకేనండి. ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాము? యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం నేర్చుకున్నాం. ఇప్పుడు ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 10th క్లాస్ ఎగ్జామ్స్లో స్టేట్మెంట్ అడగచ్చు, చాలాసార్లు అడిగాడు. స్టేట్మెంట్, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ స్టేట్మెంట్ రాయమని అడుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన స్టేట్మెంట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనము ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనం చెప్పినాం ఇంతకుముందు క్లాస్ మనం ఏం చెప్పినాము? ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ ఏంటో చెప్పినాం. సో సింపుల్ ఒకసారి రివైజ్ చేస్తాను. సో కాంపోజిట్ నెంబర్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా మిగతా ఫ్యాక్టర్స్ కూడా ఉంటే అది కాంపోజిట్. ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉంటే అది ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్. సో ఇంతకుముందు చెప్పినాం, అక్కడ ఇంతకుముందు వీడియోలో డీటెయిల్గా చెప్పినాను, అక్కడ చూసుకోండి. ఇప్పుడు చూడండి, మనం సింపుల్గా ఇక్కడ 10 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఎందుకు 10 కాంపోజిట్ నెంబర్ అంటున్నాము? 10 ఫ్యాక్టర్స్ ఏంటి? 2, 5. అంటే 10 అనేది మనకు చూసినట్టయితే 10 అనేది సో ఏ టేబుల్లో ఉంది? 1వ టేబుల్లో లేదా ఉంది కదా, 1వ టేబుల్ అన్నీ ఉంటాయి ఫస్ట్ టేబుల్లో. సో నెక్స్ట్ 10 దేంతో పోతుంది? 2తో పోతుంది. 2 5 10. మీరు ఏం ఫ్యాక్టర్స్ మనం రాయనప్పుడు ఏం చేస్తామంటే అది ఆ టేబుల్లో ఉందా లేదా. సో ఫస్ట్ టేబుల్లో 10 ఉంది కదా, సో 1తో పోయినట్టే. సెకండ్ టేబుల్లో 10 ఉంది కదా, 2తో పోయినట్టే. అదే 3 టేబుల్లో ఏమైనా 10 ఉందా? లేదు. 4 టేబుల్లో ఉందా 10? లేదు. 5 టేబుల్లో ఉందా? 5 2s 10. సో 5 టేబుల్లో ఉంది. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అన్నమాట. 5 కూడా ఒక ఫ్యాక్టర్ 10కి. అదేవిధంగా 6th టేబుల్లో 10 ఉందా? లేదు. 7th టేబుల్లో 10 ఉందా? లేదు. 8th టేబుల్లో ఉందా 10? లేదు. 9th టేబుల్లో ఉందా? లేదు. 10th టేబుల్లో ఉందా? 10 1s 10. సో 10 కూడా మనకు ఫ్యాక్టర్ అన్నమాట. సో 1 2 5 10 ఇవి ఫ్యాక్టర్స్ 10కి. సో 10 ఎందుకు కాంపోజిట్ నెంబర్ చెప్తున్నాము? సో 1 అండ్ ఇట్ సెల్ఫ్ 1 10 కాకుండా మిగతా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, ఏంటివి? 2 5. కాబట్టి 10 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అని చెప్పినాం. ఇంతకుముందు మనం చెప్పిన డీటెయిల్గా అక్కడ చూసుకోండి. సో 10 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇక్కడ రాసాను 10 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఈ 10 మనము డివిజన్ లాగా చేసినట్టయితే 2 5s 10. సో 10 ఈక్వల్ టు 2 into 5. ఇక్కడ చూడండి, 2 అనేది ఏంది? 2 అనేది ఏందేమో ఒక ప్రైమ్ నెంబర్. ఎందుకు 2 ప్రైమ్ నెంబర్ చెప్తున్నాం? 2 ఫ్యాక్టర్స్ చెప్పండి. 2 ఫ్యాక్టర్స్. 2 దేంతో పోతుంది? 1తో పోతుంది, 2తో పోతుంది. అంతే పోతుంది అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అని, నిశ్శేషంగా భాగించబడుతుంది అని అర్థం. సో 2 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2 అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్. కాబట్టి 2 ఏమవుతుంది? ఒక ప్రైమ్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా 5 చూడండి, 5 ఫ్యాక్టర్స్ ఏమి? 1, 5 1 అండ్ ఇట్ సెల్ఫ్. కాబట్టి 5 కూడా ఏమవుతుంది? ప్రైమ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో 10 రాసామండి, ఇక్కడ 2 into 5గా రాసాము. ఇవేంటి? 2 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, 5 ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్. సో 10 ఏం చేసామంటే 2 into 5 అంటే ప్రోడక్ట్ ఇంటూ అనమాట, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయడం జరిగింది. 10 ఏంటండి? కాంపోజిట్ నెంబర్. 10 ఏంది? కాంపోజిట్ నెంబర్. సో ఒక కాంపోజిట్ నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్రైమ్స్గా రాసాము. ఇక్కడ ఒక ప్రైమ్ నెంబర్, ఒక కాంపోజిట్ నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్రైమ్స్గా రాసాం కదండి. అంతే, అదే స్టేట్మెంట్. అది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే. సో ఇక్కడ ఒక కాంపోజిట్ నెంబర్ని
ఎలా రాస్తున్నామంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయగలుగుతున్నాము. అట్టా ఈ స్టేట్మెంట్ కానీ చూసినట్టయితే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకు స్టేట్మెంట్లోకి వెళ్దాం. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు చూడండి, ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తాను, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్, ప్రతి కాంపోజిట్ నెంబర్ని, సపోజ్ ఈ కాంపోజిట్ నెంబర్ 10 తీసుకునే ఇక్కడ నువ్వు ఏ నెంబర్ తీసుకో కాంపోజిట్ నెంబర్, కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్, ఆ కాంపోజిట్ నెంబర్ ఏ విధంగా రాయగలుగుతామంటే యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. చూడండి, కాంపోజిట్ నెంబర్ తీసుకున్న ప్రోడక్ట్ అంటే ఇంటూ అనమాట, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ రాయగలిగినాం కదా, రాయగలిగినాం. నెక్స్ట్ యూనిక్లీ, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూనిక్లీ అనమాట. యూనిక్లీ అంటే ఏకైకం, ఒకే ఒక విధంగా రాయగలుగుతాం, వేరే విధంగా రాయలేం. ఇప్పుడు చూడండి, 10ను 2 into 5గా రాయగలిగినాం. ఇంకా వేరే విధంగా రాయగలుగుతాం అంటే 5 into 2గా రాయగలుగుతాం అంతే. సో 2 5 తప్ప 10 = 2లు 5లు తప్ప 2 5 తప్ప ఇంకా ఏదన్నా మనం నెంబర్తో రాయగలుగుతామా? 10 రాయలే. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ మనం ఈ విధంగా రాయగలుగుతున్నాము. సో ఇదే విధంగా ప్రతి కాంపోజిట్ నెంబర్ని కూడా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు. ఏ విధంగా? యూనిక్, ఒకే ఒక విధంగా రాయొచ్చు. ఇక్కడ 2 5 మాత్రమే దొరికినాయి అంతే అండి. సో 10 = 2 into 5 అంతే, ఇంకా వేరే విధంగా మనం రాయలేం. సో దిస్ ఈజ్ యూనిక్నెస్, ఒకే ఒక విధంగా. ఏంటది? 2 into 5 అంతే. సో ఇది మనకు స్టేట్మెంట్ ఏంటంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇప్పుడు చెప్పండి, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్, ప్రతి కాంపోజిట్ నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయవచ్చు. ఏ విధంగా? యూనిక్లీ, ఒకే ఒక విధంగా రాయగలుగుతాం అంతే. ఒక 2 ఒక 5 ఇక 10 అంతే, ఇంకా వేరే విధంగా మనం రాయలేం. కాబట్టి ఇప్పుడు స్టేట్మెంట్ చూస్తుంది, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ యూనిక్లీ అనే మాట మనకు ఈజీగా ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకు స్టేట్మెంట్లోకి వెళ్ళినట్టయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్, వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఇది ఖచ్చితంగా స్టేట్మెంట్ మనం నేర్చుకోవాల్సిందే. ఓకేనండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనము టెక్స్ట్ బుక్లో ఇంతకుముందు చెప్పిన డెఫినేషనే కాకుండా ఇంకో డెఫినేషన్ రాశారు. మీరు సింపుల్గా రాస్తే ఇంతకుముందు చెప్పిన డెఫినేషన్ రాయండి ఎగ్జామ్లో, లేదా మీరు ఈ డెఫినేషన్ రాసుకోవచ్చు. నేను ఎక్కువగా మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ ఏంటంటే ఇండక్షన్ టైప్ ఆఫ్ టీచింగ్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ డెఫినేషన్ ఇచ్చి మళ్ళీ ఎగ్జాంపుల్ ఇవ్వడము అనేది ఒక మెథడ్ అయితే, నేను ఎగ్జాంపుల్స్ నుంచి డెఫినేషన్కి వెళ్తున్నాను. ఎగ్జాంపుల్ నుంచి డెఫినేషన్కి వెళ్తే మీ కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇంతకుముందు చెప్పాను చూడండి, అదే కాన్సెప్ట్లో మళ్ళీ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పాను. సో 10 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అని చెప్పాను. 10 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఎట్లా రాసాము? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసాము. 2 into 5, 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్పాను. అదేవిధంగా 5 అనేది ప్రైమ్ నెంబర్ అని చెప్పాను. సో 10 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. సో కాంపోజిట్ నెంబర్ ఏం చేసాము? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్, ప్రోడక్ట్ ఇంటూ అనమాట. సో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసాము. ఇంకో మాట ఏం చెప్తున్నామంటే ఇదే 10ను 2 into 5 రాయొచ్చు, లేకపోతే 5 into 2 రాసా అంతే కదా. 5 into 2 రాసా 10 వస్తుంది, అవునా? సో ఇక్కడ ఏంటంటే 2 into 5 ఆర్ 5 into 2 ఎట్లా రాసా మనకు ఇబ్బంది లేదు. అంటే ప్రైమ్స్ ఏమో ఇక్కడ రెండే, ఏంటివి? 2 ఒకటి 5 ఒకటి. సో 2 into 5 రాసుకోవచ్చు, 5 into 2 రాసుకోవచ్చు. ఆర్డర్ అనేది పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాడు. సో ఆర్డర్ అవసరం లేదు, 2 into 5 ఆర్ 5 into 2. అదేవిధంగా 210 చూడండి, 210. సో మనం డివిజన్ లాగా చేసుకుంటూ పోతే ఫస్ట్ 2తో వెళ్తుంది, మళ్ళీ 3తో, మళ్ళీ 5తో, మళ్ళీ 7తో రాసుకుంటాం. సో 2 into 3 into 5 into 7 ఇవేంటంటివి? 210 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. సో దీని ఏం చేస్తాము? 2 ప్రైమ్, 3 ప్రైమ్, 5 ప్రైమ్, 7 ప్రైమ్. ఆల్రెడీ ప్రైమ్ నెంబర్స్లో మనం ఆ డెఫినేషన్ ఇచ్చున్నాం, అక్కడ రెఫర్ చేసుకోండి. సో ప్రోడక్ట్ ఇంటూ అన్నమాట. సో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసాం 210. సో 2 into 3 into 5 into 7 ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసాం. ఇక్కడ ఏం రాసాం? మళ్ళీ ఇదే 210ని 3 into 5 into 7 into 2గా రాశాను. ఇప్పుడు చూడండి, సో 3 ఇక్కడ ఉందా, ఇక్కడ రాసాను చూడండి. ఇక్కడ 5 ఉందా, ఇక్కడ రాసాను చూడండి. సో 7 ఉందా, ఇక్కడ రాసాను చూడండి. అదే 2 ఉందా, ఇక్కడ రాసాను చూడండి. 2 3 5 7 అక్కడ ఉంది, ఇక్కడ 2 3 5 7 ఉంది. కొత్త ఏమైనా వచ్చా? రాలేదు. ఏం చేసాము? ఆర్డర్ మార్చుకోవచ్చు. ఏ ఆర్డర్ పెట్టినా తప్పు లేదు. ప్రోడక్ట్ ఉన్నప్పుడు మనం ఏ ఆర్డర్ రాసినా తప్పు లేదు అనేది చెప్తున్నాను. సో 2 3 5 7 రాసాము, ఇక్కడ 3 5 7 2 రాసాము. ఇంకో విధంగా రాస్తే 2 7 5 3 రాయొచ్చు. మన ఇష్టం వచ్చి ఆర్డర్ పెట్టు, కానీ నెంబర్స్ మాత్రం అవే. సో
ప్రతి కాంపోజిట్ నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు. ఆర్డర్ని పట్టించుకోవాల్సిన అవసరం. ఆర్డర్ అంటే మీ ఇక్కడ 2 3 5 7 ఆర్డర్ రాసిన అవసరం లేదు. 3 5 7 2 రాయొచ్చు. సో 2 7 5 3 రాయొచ్చు. 3 5 7 2 రాయొచ్చు. మన ఇష్టం వచ్చి ఆర్డర్ మీద, కానీ నెంబర్స్ మాత్రం అవే, కొత్త మనకు రావన్నమాట. అదే ఇక్కడ రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ చూడండి. ద ఫండమెంట్ ఆఫ్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో ఎవ్రీ కాంపోజిట్ నెంబర్, ప్రతి కాంపోజిట్ నెంబర్ని కెన్ బి ఎక్స్ప్రెస్ రాయొచ్చు, ఫ్యాక్టరైజ్డ్ రాయొచ్చు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కాబట్టి ఫ్యాక్టరైజ్డ్ అన్నమాట కూడా వాడచ్చు. సో ఎక్స్ప్రెస్డ్ అన్నమాట రాయొచ్చు, లేకుంటే ఫ్యాక్టరైజ్డ్ అన్నమాట రాయొచ్చు. సో ఫ్యాక్టరైజ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు అని చెప్తున్నాం. ఇంతకుముందు మనం స్టేట్మెంట్ రాసాం చూడండి, అదేవిధంగా. అండ్ దిస్ ఫ్యాక్టరేషన్, ఈ ఫ్యాక్టరేషన్ ఎలా ఉంటుందంటే ఈజ్ యూనిక్, ఏకైకం, ఒకే ఒక విధంగా రాయగలుగుతాము. ఆ నెంబర్స్ అంతే, వేరే కొత్త నెంబర్లు రావు ఫ్యాక్టర్స్ అంటే. సో యూనిక్గా రాయగలుగుతాం. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ నెంబర్స్ యూనిక్గా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా మనం రాస్తున్నాము. సో ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్గా రాస్తాము, యూనిక్గా రాయగలుగుతాము, ఆర్డర్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. మీరు ఎగ్జామ్లో ఇంతకుముందు స్టేట్మెంట్ అని రాయండి, లేక ఈ స్టేట్మెంట్ రాయండి. ఇది పెద్దదిగా అనిపిస్తే ఇంతకుముందు చెప్పిందని రాయొచ్చు. ఓకే అంటే నా మ్యాథమెటికల్ ఇండక్షన్ టైప్ ఆఫ్ టీచింగ్, దీన్ని మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటారు. ఇండక్టివ్ టీచింగ్ మెథడ్ ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్స్ ద్వారా మనము డెఫినేషన్కి వెళ్ళడం. సో ఇది నాకు తెలిసి ఈ మెథడ్ మీకు చాలా బాగా నచ్చుతుంది ఉద్దేశంతో చాలామంది ఏం చేస్తారంటే డెఫినేషన్ ఇచ్చి ఎగ్జాంపుల్ ఇస్తారు, దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఎగ్జాంపుల్ నుంచి మనము డెఫినేషన్ వెళ్తే మీకు మైండ్లో చాలా ఈజీగా అట్టే నిలిచిపోతుంది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ టీచింగ్ నేను లైక్ చేస్తాను, మీరు కూడా లైక్ చేశారనుకుంటున్నాను. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.